నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా వివో T1 44 వాట్స్ స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగుంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాగా. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఫస్ట్ అయితే ఫోన్ యొక్క హైలైట్ చూసుకుందాం. అంటే ఫోన్ యొక్క మంచి విషయాలు ఏంటనే చూసుకుంటే 44 వాట్స్ ఫ్లాష్ చార్జర్ వస్తుందన్నమాట. టర్బో AMOLED డిస్ప్లే వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుందన్నమాట. ఆక్టోకోర్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. సూపర్ నైట్ కెమెరా కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉందన్నమాట. సో 44 వాట్స్ ఛార్జర్ తో ఛార్జింగ్ చేస్తే 50% వచ్చేసరికి అయితే అర్ధ గంటలో 50% ఛార్జింగ్ అయిపోతుంది అనేసి అయితే అంటారు. సో నా ఒపీనియన్ మంచి స్పెక్స్ అనమాట. సో ప్రైస్ ఎంత? సో ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 14,500 ఉంది. ఏది 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. అండ్ ఇక్కడ మీకు 3 వేరియంట్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే స్టోరేజ్ సేమ్ ఉంది, ర్యామ్ చేంజ్ వస్తున్నాయి అనమాట. అదే 6GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే 16,000 ఉంది. అండ్ 8GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే 18,000 ఉంది. సో గైస్, మీరు 18,000 పెడతారా అంటే ఈ ఫోన్ అయితే తీసుకోకండి. దీనికంటే మంచి స్మార్ట్ ఫోన్స్ మీకు దొరుకుతున్నాయి. ప్లస్ ఇది 4G ఫోన్ అనమాట. దీనికంటే మీకు 18,000 16,000 పెడితే మీకు 5G స్మార్ట్ ఫోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రైస్ కేటగిరీలో 18,000కి. సో 15,000లో చూసుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో ఇంకో మీ బెనిఫిట్ ఏంటంటే ఇది ఇంకా 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. దాని గురించి కూడా చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఫోన్ 3 కలర్స్ వస్తుంది అన్నమాట. మిడ్ నైట్ గ్యాలక్సీ, స్టారీ స్కై అండ్ ఐసీ డాన్ అనమాట. నాకైతే ఐస్ డాన్ కంటే మిడ్ నైట్ గ్యాలక్సీ అండ్ స్టారీ స్కై బాగా అనిపించింది. కమింగ్ టు వేరే వెబ్సైట్ ఏమైనా లేదన్నా అంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆఫర్స్ గురించి మీకు చూపిస్తాం గైస్. సో ఫ్లిప్కార్ట్లో మీకు HDFC నుంచి 1,500 డిస్కౌంట్ ఉంది. SBI క్రెడిట్ కార్డ్ నుంచి అయితే 750 రూపీస్ ఆఫ్ ఉంది అనమాట. అండ్ 1,500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అండ్ SBI డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అనేసి అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు ఆ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి అడిషనల్ డిస్కౌంట్స్ పొందితే మీకు 13,000 అట్లయితే సేవ్ అయితే అయిపోతాయి. ఇక్కడ వాళ్ళు కొన్ని హైలైట్స్ కూడా పెట్టారు. మెయిన్ చూసుకుంటే మంచి విషయాలు చూసుకోవచ్చు బై. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ ఉంది. అర్ధ గంటలో 50% అయితే ఛార్జ్ అయిపోతారు. సో 15 మెగాపిక్సెల్ సూపర్ నైట్ కెమెరా వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. టర్బో AMOLED డిస్ప్లే అన్నమాట. 408 నిట్స్ బ్రైట్నెస్ వస్తుంది. 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ ట్రెండీ అండ్ క్వాలిటీ డిజైన్ 3D షేప్ అనేసి అయితే పెట్టింది. కమింగ్ టు డ్రాబ్యాక్ వచ్చేసరికి కదా బై, ఇక్కడ మెయిన్ చూసుకుంటే పోర్ట్స్ అనమాట. ఇక్కడ మీకు 3.5mm జాక్ ఇస్తలేరు. అండ్ సింగిల్ స్పీకర్, టైప్ సి పోర్ట్, మైక్ వస్తుంది. సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా వస్తుంది అనమాట. సైడ్ ఇక్కడ మీరు సైడ్లో చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్స్ అండ్ రెండు సైడ్లది బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఫన్ టచ్ ఓఎస్తో పాటు వస్తుంది అన్నమాట. సో ఫన్ టచ్ ఓఎస్ అంటే కస్టమ్ యూఐలో బోర్డ్ వేర్స్ ఉంటాయి. సో మీరు బోర్డ్ వేర్స్ అవన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే దీంట్లో Android 12 వస్తుంది. సో అదొక బెనిఫిట్. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు డిస్కౌంట్తో తీసుకుంటే ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. అండ్ గైస్, ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడో చూసినట్టు అనేసి అయితే మీరు కనిపించచ్చు. ఎస్, ఇది IQ G6 ఉంది కదా, సేమ్ అలానే ఉంటుంది. సో స్పెక్స్ UI అంతా కూడా సేమ్ అలానే ఉంది. కొన్ని ట్వీక్స్ అటు ఇటు ఉంటాయి అంతే తప్పించి ఏం లేదు ఆడ. సో మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే ఇట్లా IQ తీసుకోమని గేమింగ్ కోసము సేమ్ అదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది. సో అదొక ఆల్టర్నేటివ్ అనమాట. సో మీ ఒపీనియన్ ఏంది, మీ థాట్స్ ఏంటనేసి కింద కామెంట్ చేయండి బై. ఈ వీడియో ఎక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఎట్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో అయితే నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.